వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ బిట్స్లో భాగంగా అవేర్నెస్ బిట్స్లో భాగంగా ఈరోజు మరికొన్ని బిట్స్ నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. ద ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ the provision of investment credit for agriculture, providing crop loans to farmers, expanding social forestry, developing allied activities in rural sector. So the first option, the provision of investment credit for agriculture is the right answer. Say next question. Which of the following is not a public sector bank? మనకు అలహాబాద్, ఆర్ఆర్బి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే మనకు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇది ఇప్పుడు లేదు. సో ఇవన్నీ కూడా మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట, పిఎస్బిస్ కిందకి వస్తుంది. హెచ్డిఎఫ్సి అనేది ప్రైవేట్ బ్యాంక్ అనమాట. సో అదే ఆన్సర్ అవుతుంది. 17th క్వశ్చన్, ద పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ ఆఫ్ అ షెడ్యూల్డ్ బ్యాంక్ ఈజ్ నాట్ లెస్ దాన్ 5 lakhs. 5 లక్షల కంటే తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ 18వ Next question, the Reserve Bank of India has recently realigned which of the following with the bank rate? So answer, marginal standing facility. Okay. Next question, the past due debt collection policy of banks generally emphasizes on dash at the time of recovery. Answer, respect to customers, appropriate letter authorizing agents to collect recovery. And next, డ్యూ నోటీస్ టు కస్టమర్స్. ఆన్సర్, ఆల్ ఆఫ్ ది అబవ్. ప్రతి ఒక్కటి కూడా బ్యాంక్స్ అనేవి చేస్తాయన్నమాట. సో మనకు ఏదైనా సరే ఒక పాత అప్పు అనేది ఉంటే సో ఏం చేస్తాయి, నెంబర్ 1 ఏంటంటే మనకు ఈ కస్టమర్స్కు రెస్పెక్ట్ ఇవ్వడం, అంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు వాళ్ళను మాట్లాడకుండా, అంటే వాళ్ళకి అప్పు ఉంది కదా అని అలా కాకుండా వాళ్ళకు గౌరవం అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఒక అప్రోప్రియేట్గా ఒక లెటర్ అనేది ఇస్తారనమాట, అంటే ఇలా మీరు అప్పు ఉన్నారు, బ్యాంక్స్కి పే చేయాలి అని చెప్పి. తర్వాత 3వ ఆప్షన్ ఏంటంటే డ్యూ నోటీస్ టు కస్టమర్స్, వాళ్ళకు ఎప్పటికప్పుడు నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద పెయిడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ ఈజ్ లెస్ దాన్ 5 lakhs. 5 లక్షల అన్నది ఆన్సర్ ఇక్కడ. అండ్ 21st క్వశ్చన్, షెడ్యూల్డ్ బ్యాంక్ మీన్స్. సో మనకు ఏదైతే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లో 1934 యాక్ట్ ప్రకారంగా సెకండ్ షెడ్యూల్లో ఉన్న ఏవైతే ఇంక్లూడ్ అయి ఉంటాయో అవన్నీ కూడా మనకు షెడ్యూల్డ్ బ్యాంక్స్ కిందికి వస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ before a bank is included in the second schedule to the Reserve Bank of India Act? So first option, it must have a paid up capital and reserves of an aggregate value of not less than 5 lakhs. It must satisfy the Reserve Bank of India that its affairs are not being conducted in a manner detrimental to the interest of depositors. It must be a cooperative bank or a company as defined in the Companies Act 1956 or an institution notified by the central government in this behalf, or a corporation or a company incorporated by or under any law in force in any place outside India. So answer is all of the above. 23rd question, which of the following are the scheduled banks? Vijaya, HDFC, ICICI, Dana. సో అన్నీ కూడా షెడ్యూల్డ్ బ్యాంక్స్కే. నెక్స్ట్ 24th, సో ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, త్రూ ఇట్ ఏ లార్జ్ బ్యాంక్ క్యారీస్ ఆన్ బ్యాంకింగ్ బిజినెస్ త్రూ ఏ లార్జ్ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. తర్వాత బ్యాంక్స్ హ్యూజ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎనేబుల్ ఇట్ టు క్యారీ ఆన్ ఇట్స్ యాక్టివిటీస్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ త్రూ అవుట్ ద కంట్రీ. 3వ బిట్, financial innovation such as internet banking will greatly influence the future of branch banking. So manku answer all 1 and 2, 3. Next, the unit banking system is that system where an individual bank undertakes the banking business through single office, through few branches operating within limited area. It functions independently and is not controlled by any other individual, firm or body corporate. It also does not control
any other bank? Answer all 1, 2, 3. Next question. The unit banking system is prevalent in USA. So మనకు కెనడా, జర్మనీ, యూకే, గ్రేట్ బ్రిటన్ అండ్ ఇండియా ఇచ్చారు. బట్ మెయిన్గా ఎక్కువగా యుఎస్ఏ అనేది ప్రివలెంట్ అనమాట యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది. నెక్స్ట్, యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆరిజినేటెడ్ అండ్ గ్రీవ్ ఇన్. Answer again USA. Next, 28th. In terms of Section 5C of the Banking Regulation Act 1949, banking company means a company and company with which accepts deposits from the public, undertakes lending of money, transact the business of banking. సో ఈ మూడు కలిపి ఉండాలి. కేవలం డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయడం కాదు, కేవలం లోన్స్ ఇవ్వడం కాదు, కేవలం బిజినెస్ బ్యాంకింగ్ బిజినెస్ చేయడం కాదు. సో యాక్సెప్ట్స్ డిపాజిట్స్, ఇన్వెస్ట్ ద సేమ్ ఇన్ ట్రేడ్ ఇన్ ఇండియా. సో అన్నీ కలిపి ఉంటే దాన్ని మనము అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, 29th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ షెడ్యూల్డ్ బ్యాంక్? ధనలక్ష్మి బ్యాంక్, కరూర్ వైశ్య, లక్ష్మీ విలాస్, ఎస్ బ్యాంక్. All are scheduled banks. Next, which of the following bank has been included in the second schedule to the RBI Act 1934 with effect from 21st August 2004 and thus is latest entrant in the Indian banking as a new generation private sector bank? ICICI, HDFC, Kotak Mahindra and Yes Bank. Answer is Yes Bank. Next, which of the following statements are correct with regards to the foreign banks operating in India? So మనకు foreign banks ప్రకారంగా ఏది కరెక్ట్ ఉంది అంటే, foreign banks would be allowed to open more than the existing WTO commitment of 12 branches in a year. Foreign banks would be permitted to acquire controlling stake in a phased manner, but only in those private sector banks which are identified by the Reserve Bank for restructuring. The parent foreign bank of a wholly owned subsidiary would continue to hold 100% equity in the Indian subsidiary for a minimum prescribed period of operation. Answer all of the above. Next, universal bank is one which undertakes the functions of a development financial institution as well as a commercial bank. Next question, an universal bank may undertake multifarious financial services under one roof. Example, receiving money on current or deposit accounts and lending of money for trade, industries, export, agriculture, etc., mortgage financing, project financing, infrastructure, lending, asset securitization, leasing, factoring, etc., and remittance of funds, custodial services, credit, debit cards, collection of checks, etc. So అన్ని కూడా ఆన్సర్స్. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద కమర్షియల్ బ్యాంకింగ్ సిస్టమ్ in India consists of scheduled and non-scheduled banks is the answer. Next question, 35th. Next question. Lord Krishna Bank is a old private sector bank. Next, what is the term called EBT? EBT అంటే ఏంటంటే electronic benefit transfer. Next, consider the following statements. If the beneficiary of a check has lost the check, he can instruct the paying bank to stop payment of the check without waiting for the account holder's instruction. Second option, while outsourcing, the only consideration should be cost savings. Which is correct అంటే ఆన్సర్ 1 and 2 ఏది కూడా కరెక్ట్ కాదనమాట. నెక్స్ట్, ది టెలి బ్యాంకింగ్ సర్వీస్ ఈజ్ బేస్డ్ ఆన్ వాయిస్ బ్యాంకింగ్, అంతే కదా. నెక్స్ట్, 39th, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏది కాదు అంటున్నారు. దీంట్లో మనకు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, యూకో, ఫెడరల్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. సో మనకు ఫెడరల్ బ్యాంక్ అన్నది పబ్లిక్ కాదు, ఇట్ ఇస్ ఎ ప్రైవేట్ బ్యాంక్. And 40th question, Reserve Bank of India generally reviews monetary policy for every 3 months.
సో, ప్రతి 3 నెలలకోసారి మానిటరీ పాలసీ ఉంటుంది. మొత్తం సంవత్సరానికి 4 మానిటరీ పాలసీస్ ఉంటాయి. అండ్ ఆ మానిటరీ పాలసీ కూడా మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళ రికమెండేషన్స్ మీద వచ్చింది. అండ్ వాళ్ళు ఈ యొక్క సీఆర్ఆర్ కానీ, రెపో రేట్ కానీ, బ్యాంక్ రేట్ కానీ, ఈ ఎస్ఎల్ఆర్ కానీ ఇవైతే అప్పుడున్న పరిస్థితికి ఏవైతే ఉంటాయో అవి ఏమైనా ఇంక్రీజ్ చేయాలా? అలాగే ఉంచాలా? డిక్రీజ్ చేయాలా? ఈ నిర్ణయాలన్నీ వాళ్ళు తీసుకుంటారనమాట. సో, మానిటరీ పాలసీలో చాలామంది మెంబర్స్‌గా కూడా ఉంటారు. సో, థాంక్ యూ. జై హింద్.